హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా దేవుడి గది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మా క్వార్టర్స్లో ముందు చిన్నది ఉండేదనమాట. ఇప్పుడు నేను మీరే చూడండి, నేను ఏ సామాన్లు తెచ్చుకున్నానో అంటే ఊరు నుంచి ఇవన్నీ మీరే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు దొరకవు కదా, అందుకే నేను నాకు తగ్గట్టుగా చిన్న చిన్నవి ఎలా సదుపాయంగా ఉంటుందో అలా నేను తెచ్చుకున్నాను అనమాట. మా క్వార్టర్స్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. అందులోన ఒక రూమ్లోన దేవుడి గది ఎలా పెట్టుకున్నాం చూడండి. ఎలా పెట్టుకున్నానో మొత్తం అనేది పూర్తిగా దానికి ఫిట్ చేసామన్నమాట. ముందు ఉండేది కానీ కింద పెట్టేవాళ్ళము. మొత్తం పూజ సామాన్లు ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. చాలా చిన్నగా ఉండేది అనమాట. చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేశాను, మా పక్క క్వార్టర్స్ ఖాళీగా ఉంటుంది. ఖాళీ ఉండేటప్పుడు ఇది అక్కడ అది ఉంటుంది అనమాట. అప్పుడు నేను తెచ్చుకున్నాను, ఇలా ప్రసాదం పెట్టుకోవడానికి నా ప్లేస్ అవుతుంది కదా అని. ముందంటే అస్సలు చాలా చిన్నది, అంటే 2 దీపాలు పెట్టడం కూడా అయ్యేది కాదనమాట. మనం ఇంటి నుండి తెచ్చుకున్నాను కదా, కొంచెం కొంచెం సామాన్లు ఇక్కడ దొరకవు, మాకు ఎక్కువ ఉండవు అనమాట. మనం అనుకున్నట్టు సామాన్లు ఉండవు. అందుకనే నేను ఇక్కడ నుండి ఇవి తెచ్చుకున్నాను చిన్న చిన్నగా. మన ఊర్లో అంటే అన్నీ పెట్టుకుంటాం కదా, ఇక్కడికి అందుకే నాకు మెయిన్ ఏవేవి చిన్న చిన్నవి అనుకూలంగా ఉందో అలాంటివి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. మీరు కూడా మీ క్వార్టర్స్లో ఎలాంటి మందిరం పెట్టుకున్నారు? నేనైతే ఇగో చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి. చిన్నగా చిన్న దేవుడి గది బాగుంది కదా. మాకు పూజ సామాన్లు దొరుకుతాయి, మీరే చూడండి. మందిర్లోన నేను ఎక్కువ సామాన్లు అయితే తెచ్చుకోలేదు. ఇదో ఒకటి విఘ్నేశ్వరుడు బొమ్మ, చిన్నది లక్ష్మీదేవిది, హనుమాన్ అంటే ఇక్కడికి వచ్చి కొన్నాను. ఇంకా 2 దీపాలు, చిన్న ప్లేట్లు ఇలాంటివేని. ఇంక ఇది మీలో ఎవరికి ఇది తెలిసి చెప్పండి. ఇదైతే మనము శివుడికి అభిషేకం చేసేటప్పుడు లింగంపై మనం మారుడు పత్రి వేస్తాం కదా, దాని తాలూకా పండు అనమాట ఇది. వీటికి కూడాను మనం శివుడు అనుకొని పూజించుకుంటే చాలా మంచిది, ఇంటిలో ఉండాలి. మీకు తెలియకపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే ఎప్పుడైనా మీకు ఇది దొరికింది అంటే, మనం చెట్టు కింద ఇది రాలింది ఒకటి అంటే మీరు తెచ్చుకొని వీటికి పూజించుకోండి. మారుడు కాయ అంటారు, మారుడు పండు కాయ ఏదైనా మీ ఇది మనకి నేను ఒకటి బాబాది బొమ్మ కొనాలి అనుకున్నాను. ఇంతలో మా తోటకోళ్ళు షిరిడి వెళ్ళిందనమాట. షిరిడి వెళ్ళి మా అక్క తెచ్చింది నాకు బాబాది. మీరే చూడండి, చిన్న దేవుడి గది బాగుంటుంది. నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఊరు నుండే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకు దొరకవు, అంటే ఒత్తులు, ఇంకా ధూప్ స్టిక్స్, గుగ్గిలము అలాంటివి దొరకవు. అందుకే ఊరు నుండే మొత్తం తెచ్చుకుంటాను. లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ మాకు అంత బాగా రావండి, అందుకనే నేను అందులో చేయను. మా దేవుడి గది ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. వీడియో ఇంతవరకు చూశారు కదా, మరి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.